హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. కార్తీక సోమవారంలో కోటి సోమవారం అనేది వచ్చింది కదా. ఈరోజు సాయంత్రం వేళలో పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి, శివాలయానికి వెళ్ళి దీపాలు ఎన్ని వెలిగించుకోవాలి, అలాగే దీపం వెలిగించేటప్పుడు ఏ మంత్రం చదువుకోవాలి, కోటి సోమవారం రోజు మంత్రం అనేది కూడా ఏమి ఉంటుంది అనే విషయాలన్నీ పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాను. అలాగే సాయంత్రం టైంలో ఏ టైంలో పూజ అనేది చేసుకోవాలి అనేది కూడా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది. ఈరోజు మనకు ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తాం కదా. కార్తీక మాసంలో వచ్చే ఈ కోటి సోమవారం అనేది శివపార్వతుల అనుగ్రహం పొందేందుకు ఒక ముఖ్యమైన రోజుగా భావించవచ్చు. కార్తీక మాసం అంటేనే పవిత్రమైన మాసం. ఆ రోజు కూడా ప్రతి ఒక్క రోజు కూడా ఒక పర్వదినం లాగానే ఉంటుంది. కోటి సోమవారం అనేది కూడా చాలా విశిష్టత కలిగి ఉన్న రోజు. ఈ రోజున మనం ఇంట్లో పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి అంటే, ఉదయం అయితే మనం పంచామృతంతో అయితే మనం అభిషేకం చేసేసుకొని దీపారాధన కూడా చేసుకుంటాం కదా. సాయంత్రం టైంలో కూడా మళ్ళీ శుచిగా స్నానం చేసేసుకొని పూజ గదిని కూడా మంచిగా శుభ్రపరచుకొని మనం గంధం కుంకుమలతో మంచిగా అలంకరణ చేసేసుకోవాలి. పూలతో కూడా మంచిగా అలంకరణ అనేది చేసేసుకొని బిల్వపత్రాలు కూడా పెట్టేసుకోవాలి. పూజ అనేది 5:30 నుంచి 7:30 మధ్యలో చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే ఈరోజు దీపం వచ్చేసి ఉసిరికాయ దీపం పెట్టాలా, అలాగే కొబ్బరికాయ దీపం పెట్టాలా, పిండి దీపం పెట్టాలా, ఏం దీపం పెట్టాలి అని అంటే, కొబ్బరి దీపం అనేది పెడితే అంటే నారికేల దీపం అనేది పెడితే మనకున్న కోరికలు అనేవి కూడా నెరవేరుతాయి. అలాగే పిండి దీపం అనేది పెడితే మనకున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఉసిరి చెట్టును కూడా మనం శ్రీ మహావిష్ణువుగా భావిస్తాం కాబట్టి ఉసిరికాయ దీపం పెట్టినా కూడా మనకు చాలా మంచి అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా అయితే మీకు ఏది దీపం పెట్టాలనుకుంటే ఆ దీపం అయితే పెట్టండి ఫ్రెండ్స్. దీపం పెట్టేటప్పుడు కూడా కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని అయితే జపం చేసుకుంటూ దీపం అయితే ఆరాధన చేసుకోండి. తర్వాత ఉపవాసం ఉన్న వాళ్ళు మనం చేసుకున్న పదార్థాలు కూడా మనం దేవునికి అయితే సమర్పించుకోవచ్చు, లేదా మనం ప్రసాదాలుగా కూడా పెట్టుకోవచ్చు. అలాగే కొబ్బరికాయ, అలాగే బెల్లం ముక్కలు కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఈరోజు నువ్వుల నూనెతో లేదా నెయ్యితో అయినా దీపారాధన అయితే చేసుకోవాలి. ఇలా 2 దీపాలు అయితే వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా శివుడి కోసం, మరొకటి పార్వతీదేవి కోసం. ఇలా ఈ విధంగా ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి. అలాగే శివాలయంకి వెళ్ళినా కూడా 2 దీపాలు అనేది వెలిగించుకోండి తప్పకుండా. ఈరోజు అయితే ఒకటి శివుడి కోసం, మరొకటి పార్వతీదేవి కోసం కూడా అలానే 2 దీపాలు అయితే వెలిగించుకోవాలి. నెయ్యితో వెలిగించుకోవాలి, లేదా నువ్వుల నూనెతో అయినా 2 దీపాలు అయితే వెలిగించుకోండి ఫ్రెండ్స్. దీపం అనేది వెలిగించుకునేటప్పుడు మంత్రం కూడా చదువుకోవాలి. అలాగే ధూప దీప నైవేద్యాలు అయితే భక్తితో అయితే సమర్పణ చేసుకోవాలి. అలాగే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని అయితే మీకు వీలైతే 108 సార్లు అయితే జపం చేసుకోండి, లేకపోతే 11 లేదా 21 సార్లు అయినా జపం చేసుకోండి. అలాగే ఇలా ఈ విధంగా అయితే మనం మంత్రం జపం చేసుకుంటే మనకున్న పాపాలన్నీ కూడా తొలగిపోయి మనకు సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉంటాము. ఇలా ఈ విధంగా అయితే మంత్రం కూడా జపం చేసుకోండి. అలాగే మహామృత్యుంజయ మంత్రం అనేది కూడా ఉంటుంది. ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకోండి. ఈ జపం చేసుకుంటే మనకు దీర్ఘాయుష్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఆరోగ్యం అనేది కూడా మంచిగా ఉంటుంది. ఇలా మహామృత్యుంజయ మంత్రం అనేది కూడా జపం చేసుకోండి. ఇలా పూజ అనేది చేసుకున్న తర్వాత నైవేద్యాలు కూడా సమర్పించుకున్న తర్వాత హారతి అనేది ఇచ్చేసుకోవాలి. తర్వాత హారతి అనేది ఇచ్చిన తర్వాత మనం నైవేద్యంగా చేసి పెట్టిన ప్రసాదాలన్నీ కూడా అందరికీ కూడా పంచిపెట్టి మీరు కూడా స్వీకరించండి. అలాగే ఈరోజు శివ అష్టోత్తర శతనామావళి చదువుకున్నా కూడా చాలా మంచిది. అలాగే శివ భజనలు కూడా చేసుకున్నా కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకోండి. ఇలా ఈ విధంగా అయితే మనసారా అయితే మనసులో అయితే ధ్యానం అయితే చేసుకోండి. ఓం శివశక్తి సమేత శ్రీ పరమేశ్వర స్వామి, ఈ కోటి సోమవారం పూజను స్వీకరించి మా ఇంటికి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ప్రసాదించు అని మన మనసులో అయితే ధ్యానం చేసేసుకోవాలి. ఇలా కోటి సోమవారం రోజు పూజ అనేది ఉపవాసం, ధూప నైవేద్యాలు, అలాగే దానం కూడా చేసుకున్నా కూడా చాలా మంచిది. ఇలా ఈ విధంగా కోటి సోమవారం రోజు పూజ అనేది చేసుకున్నా కూడా మనకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఫ్రెండ్స్. మీరు కోటి సోమవారం రోజు పూజ అనేది ఏ విధంగా చేసుకున్నారు, అలాగే సాయంత్రం టైంలో దీపారాధన ఏ విధంగా చేసుకున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి పూజా సంబంధిత విషయాలు మరికొన్ని తెలుసుకోవాలన్నా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.